విఎస్ ఎంఎస్ ఎక్సెల్ లో కొత్తగా నేర్చుకోవాల్సిన 5 టిప్స్ ఉన్నాయండి. అవేంటో చూద్దాం. విఎస్ ఎంఎస్ ఎక్సెల్ లో ఉన్న టోటల్ షీట్ కి ఒక ఇమేజ్ ని బ్యాక్గ్రౌండ్ గా సెట్ చేయొచ్చు. అలానే ఇంటర్నెట్ లో ఉన్న ఇమేజ్ ని కూడా డైరెక్ట్ గా ఎక్సెల్ షీట్ కి బ్యాక్గ్రౌండ్ గా సెట్ చేయొచ్చండి. మనకి ఎక్సెల్ లో బ్యాక్గ్రౌండ్ సెట్ చేయాలంటే ఆప్షన్ అనేది మనకి పేజ్ లేఅవుట్ అనే ట్యాబ్ లో కలండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ మీ కంప్యూటర్ కి ఇంటర్నెట్ ఉండాలండి. ఆన్లైన్ లో ఉన్నప్పుడే ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ వస్తాయి. ఫ్రమ్ ఏ ఫైల్ అంటే మీ కంప్యూటర్ లో ఉన్న ఇమేజ్ ని బ్యాక్గ్రౌండ్ గా సెట్ చేయాలంటే ఈ ఆప్షన్ అండి. డైరెక్ట్ గా మీరు సెర్చ్ చేసి ఆ ఇమేజ్ ని బ్యాక్గ్రౌండ్ గా సెట్ చేయాలంటే ఇక్కడ బింగ్ ఇమేజ్ సెర్చ్, ఇక్కడ ఆ ఇమేజ్ ని సెర్చ్ చేయండి. ఓకే, ప్రింటర్ అన్న ఇమేజ్ అనేది బ్యాక్గ్రౌండ్ గా రావాలండి. ఇక్కడ నేను డైరెక్ట్ గా ప్రింటర్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేశానండి. ప్రింటర్ కి సంబంధించిన ఇమేజెస్ వచ్చేస్తాయండి. అంటే ఇక్కడ మీరు టైప్ చేసే వర్డ్ బట్టి దానికి సంబంధించిన ఇమేజెస్ వస్తాయండి. మీకు ఏ ఇమేజ్ అయితే బ్యాక్గ్రౌండ్ గా రావాలో ఆ ఇమేజ్ ని సెలక్షన్ చేయండి. ఇన్సర్ట్ అనే బటన్ ని క్లిక్ చేయండి. ఇదిగోండి డైరెక్ట్ గా ఇమేజ్ అనేది బ్యాక్గ్రౌండ్ గా వచ్చేస్తుంది. అవసరం లేదనుకుంటే ఇక్కడ డిలీట్ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ అనేది క్లిక్ చేయండి. జనరల్ గా ఎక్సెల్ లో డేట్స్ ని ఒక ఆర్డర్ లో మనం డ్రాగ్ చేయొచ్చండి. ఇలా డ్రాగ్ చేసేటప్పుడు వీకెండ్ డేస్ కాకుండా, సాటర్డే సండే కాకుండా ఓన్లీ వీక్ డేస్ వచ్చేటట్టుగా మనం డ్రాగ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను అండి 1/1/2021. ఓకే, 1 జనవరి 21 మనం జనరల్ గా డ్రాగ్ చేసాం అనుకోండి, ఏమైంది డైరెక్ట్ గా మనకి కంటిన్యూస్ గా వచ్చేస్తుంది. అలా కాకుండా వీకెండ్ డేస్ అనేది స్కిప్ అవ్వాలండి. ఇప్పుడు హోమ్ ట్యాబ్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఫిల్ అనే ఆప్షన్ ఉంది, పక్కనే యారో మార్క్ ఉంది, క్లిక్ చేయండి. సిరీస్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి కాలమ్స్ వైజ్ గా రావాలండి. కాలమ్స్ అనే రేడియో బటన్ క్లిక్ చేయండి. డేట్ అనే రేడియో బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ వీక్ డే ఓన్లీ వీక్ డేస్ మాత్రమే రావాలి. ఈ రేడియో బటన్ ని సెలక్షన్ చేసి స్టెప్ వాల్యూ అంటే 1 ఇంక్రీజ్ అవుతూ రావాలి. స్టాప్ వాల్యూ ఈ ఇయర్ మొత్తం 2021 ఇయర్ మొత్తం డేట్స్ రావాలి. ఓన్లీ వీక్ డేస్ మాత్రమే రావాలి. ఓకే, 1/1/2022 ఇలా ఇచ్చేసి ఓకే అన్నానండి. ఇదిగోండి కంటిన్యూస్ గా వచ్చింది, కానీ ఇక్కడ మనకి వీకెండ్ డేస్ అనేది స్కిప్ అయినాయి. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ 8th జనవరి తర్వాత 9th 10th స్కిప్ అయినాయి. ఇవి కరెక్టా కాదా కనుక్కోవాలంటే వేరొక ఫార్ములా ఉందండి. చూడండి ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఈక్వల్ టు టెస్ట్ ఓపెన్ బ్రేసెస్, ఈ సెల్ ని రెఫరెన్స్ గా తీసుకోండి, డేట్ సెల్ ని రెఫరెన్స్ గా తీసుకొని కామా, అండ్ మనకి ఆ డే రావాలండి. అది సాటర్డేనా సండేనా మండేనా రావాలండి. డబుల్ కోట్స్ లో డిడిడి 3 టైమ్స్ ఇవ్వండి. డబుల్ కోట్స్ ఎండ్ చేయండి, క్లోజ్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. ఇది ఫ్రైడే. ఓకేనా, డ్రాగ్ చేయండి. ఇదిగోండి ఫ్రైడే తర్వాత సాటర్డే సండే స్కిప్ అయినాయండి. మళ్ళీ మండే కంటిన్యూస్ గా వచ్చింది. మనకి ఇక్కడ టోటల్ గా ఈ ఇయర్ మొత్తం 2021 వాటికి వీకెండ్ డేస్ కాకుండా ఓన్లీ వీక్ డేస్ వాటికి టోటల్ గా వచ్చేసినాయండి. జనరల్ గా మనం ఎంఎస్ ఎక్సెల్ లో ఒక సిరీస్ ఒక ఆర్డర్ లో వచ్చేస్తుంది. డిఫాల్ట్ గా ఇప్పుడు మీకు మండే ఉందండి, డ్రాగ్ చేసాం అనుకోండి, వీక్ డేస్ మంత్ నేమ్స్ ఇవన్నీ కంటిన్యూస్ గా ఒక ఆర్డర్ లో వచ్చేస్తాయి. అలా న్యూమరికల్ లెటర్స్ కూడా అంతేనండి. ఇక్కడ 1 2 ఇచ్చానండి. ఈ 2 సెల్స్ ని సెలక్షన్ చేసి 1 కి 2 కి మధ్య డిఫరెన్స్ 1 ఉంది కాబట్టి ఒక ఆర్డర్ లో వచ్చేస్తుంది. అలానే ఆల్ఫాబెట్స్ అనేది ఒక ఆర్డర్ లో రావాలండి. ఏని బిని డ్రాగ్ చేస్తే సిడిఈఎఫ్ అని జెడ్ వరకు రావాలండి. అలా ఒక ఆర్డర్ లో రావాలి. ఆల్ఫాబెట్స్ ఆర్డర్ లో ఎలా వస్తాయండి? ఓకే, నేను ఇక్కడ ఏబి ఇలా టైప్ చేసి రెండింటిని సెలక్షన్ చేసి డ్రాగ్ చేశాను అనుకోండి, ఏబి అని కంటిన్యూస్ గా వస్తుంది, కానీ ఆర్డర్ లో రాదండి. కానీ ఆర్డర్ లో సెట్ చేయొచ్చు. ఎలా అంటే చూడండి, హోమ్ ట్యాబ్ లోనే సార్ట్ అండ్ ఫిల్టర్ ఈ ఆప్షన్ లోకి వెళ్ళండి. కస్టమ్ సార్ట్ ఇందులోకి వెళ్ళండి. ఇక్కడ మనకి ఆర్డర్ A to Z పక్కన యారో మార్క్ ఉందా, క్లిక్ చేయండి. కస్టమ్ లిస్ట్ అనే ఆప్షన్ ఉందండి. ఇక్కడ ఇదిగోండి ముందుగానే డిఫాల్ట్ గా స్టోర్ అయినాయండి. మనకి మంత్ నేమ్స్ అండ్ వీక్ నేమ్స్ ఇవన్నీ ముందుగానే స్టోర్ అవుతాయి. వీటితో పాటు ఆల్ఫాబెట్స్ కూడా ఆర్డర్ లో వచ్చేటట్టుగా ఒక న్యూ లిస్ట్ ని మనం క్రియేట్ చేస్తున్నాను. డైరెక్ట్ గా యాడ్ చేస్తున్నాను. అలా యాడ్ చేయాలంటే ఇక్కడ ఈ లిస్ట్ ఎంట్రీలో ఇక్కడ నేను టైప్ చేస్తాను చూడండి, ఎంటర్ ప్రెస్ చేయండి, BCDF ఈ విధంగా జెడ్ వరకు టైప్ చేసుకోండి. ఇలా టైప్ చేసి యాడ్ అనే బటన్ క్లిక్ చేయండి. యాడ్ అయిందా లేదా, ఓకే ప్రెస్ చేయండి. ఓకే, ఇలా యాడ్ చేసిన తర్వాత డైరెక్ట్ గా దీన్ని క్లోజ్ చేయండి. ఇప్పుడు మీరు ఏ అనే లెటర్ ని మీరు డ్రాగ్ చేసినా ఇదిగోండి ఒక ఆర్డర్ లో వచ్చేస్తుంది. ఇదిగోండి మీరు ఏని మళ్ళీ బిని రెండింటిని సెలక్షన్ చేసి నార్మల్ గా డ్రాగ్ చేసిన ఒక ఆర్డర్ లో వచ్చేస్తుంది. ఎంతవరకు అయితే యాడ్ చేశారో అంతవరకు వచ్చేస్తుందండి.
ఇక్కడ నేను ఎల్ వర్డ్గా ఆర్డర్ అనేది సెట్ చేశానండి, అంతవరకే వచ్చి మళ్ళీ ఏ నుంచి కంటిన్యూస్ అయ్యింది. అదే జెడ్ వర్డ్కి ఇస్తే అంతవరకు కంటిన్యూస్గా ఒక ఆర్డర్లో వచ్చేస్తుంది. ఇలా ఎక్సెల్లో ఆల్ఫాబెట్స్ని కూడా ఒక ఆర్డర్లో సెట్ చేయొచ్చు. జనరల్గా ఎంఎస్ ఎక్సెల్ కొన్ని ఆప్షన్స్కి షార్ట్ కట్ కీస్ ఉండవండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైరెక్ట్గా ఒక రో మొత్తాన్ని డిలీట్ చేయాలంటే ఎంటైర్ రో మొత్తాన్ని, అంటే ఆ పర్టికులర్ రోని సెలెక్షన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ అన్నారనుకోండి, ఆ రో మొత్తం డిలీట్ అయ్యిద్దండి కామనే. లేదా ఒక సెల్ని సెలెక్షన్ చేశారు, ఆ సెల్ ఏ రోలో అయితే ఉందో ఆ రో మొత్తం డిలీట్ అవ్వాలంటే ఆ సెల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ అన్నారనుకోండి, ఇక్కడ ఒక బాక్స్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ పర్టికులర్గా ఎంటైర్ రో అనే రేడియో బటన్ని సెలెక్షన్ చేసి ఓకే అంటేనే ఆ రో మొత్తం డిలీట్ అవుతుంది. ఇక్కడ మీరు ఒక సెల్ని సెలెక్షన్ చేసి ఎంటైర్ రో మొత్తం డిలీట్ అవ్వాలంటే చాలా ఆప్షన్స్ యూజ్ చేయాలండి. ఓకేనా? ఇప్పుడు మనం ప్రీవియస్గా చేసిన యాక్షన్ ఏంటండి, ఏ సెల్ అయితే సెలెక్షన్ చేశారో ఆ సెల్ ఉన్న ఆ రో మొత్తాన్ని డిలీట్ చేయడం. దానికి డిఫరెంట్ ఆప్షన్స్ యూజ్ చేసాం. అలా ప్రీవియస్ యాక్షన్ రిపీట్ అవ్వాలంటే డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి F4 కనుక క్లిక్ చేశారనుకోండి, ఆ ఎంటైర్ రో మొత్తం డిలీట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న సెల్ ని సెలెక్షన్ చేశానండి, ఆ సెల్ అనేది ఏ రోలో ఉందండి, 9th రోలో ఉంది. కీబోర్డ్ లో F4 ప్రెస్ చేయండి, ఆ రో మొత్తం డిలీట్ అవుతుంది. ఇప్పుడు పర్టికులర్ గా ఈ సెల్స్ ని సెలెక్షన్ చేసి ఫాంట్ కలర్ అనేది చేంజ్ చేశానండి. ఇప్పుడు వేరొక సెల్స్ ని సెలెక్షన్ చేసి కీబోర్డ్ లో F4 ప్రెస్ చేశాను అనుకోండి, ప్రీవియస్ గా చేసిన యాక్షన్ ఏంటండి, ఫాంట్ కలర్ చేంజ్ చేశాను, ఆ కలర్ అనేది ఆటోమేటిక్ గా అప్లై అవుతుంది. ఇలా ప్రీవియస్ యాక్షన్ రిపీట్ అవ్వాలంటే షార్ట్ కట్ వచ్చి F4. కొన్ని సిచ్యువేషన్ లో ఒక ఆప్షన్ కి లెంతీగా ఉన్న ఆప్షన్ కి డైరెక్ట్ గా ఈ షార్ట్ కట్ అనేది బాగా యూజ్ అవుతుంది. అలానే వ్యూయర్స్, మనం వెబ్సైట్ లో ఉన్న డేటాని డైరెక్ట్ గా ఎక్సెల్ లో ఇంపోర్ట్ చేయొచ్చు. ఇదిగోండి, computersAdda.com వెబ్సైట్ లో సమ్ నోట్స్ ఉందండి, షార్ట్ కట్ కీస్ ఉన్నాయి. ఈ యూఆర్ఎల్ అడ్రస్ ని డైరెక్ట్ గా నేను కాపీ చేశానండి. ఇప్పుడు ఎక్సెల్ ఓపెన్ చేసి డైరెక్ట్ గా మీరు డేటా ట్యాబ్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఫ్రమ్ వెబ్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ప్రీవియస్ గా మీరు కాపీ చేసిన ఆ యూఆర్ఎల్ అడ్రస్ ని డైరెక్ట్ గా ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ అనే బటన్ ని క్లిక్ చేయండి. మీ వెబ్సైట్ లో ఉన్న డేటాను బట్టి కొంచెం టైం అయితే తీసుకునిద్దండి. ఇక్కడ ఎస్ ప్రెస్ చేయండి. ఫైనల్ గా ఇక్కడ ఇంపోర్ట్ అనే బటన్ ని క్లిక్ చేయండి. ఓకే ప్రెస్ చేయండి. కొంచెం రెడీ అవుతుంది చూడండి. కాపీయింగ్ వెబ్ డేటా టు షీట్. వెబ్ డేటా అనేది షీట్ లోకి మనకి కాపీ అవుతుంది. ఇదిగోండి, డైరెక్ట్ గా వెబ్సైట్ లో ఉన్న డేటా మొత్తం మనకి ఇదిగోండి షీట్ లోకి వచ్చేసింది. ఓకే వియర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.